హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి కుకింగ్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే ఈ జున్నయితే ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే నేను హాఫ్ లీటర్ పాల కోసం ఒక కప్పు బెల్లం తీసుకొని చిన్న చిన్నగా దంచి పెట్టుకున్నానండి. ఆ బెల్లాన్ని మనం ఏ గిన్నెలో అయితే పాలు పోసి పెట్టుకుంటామో స్టవ్ మీద అదే గిన్నెలో ఆ బెల్లాన్నేసుకున్నాను. తర్వాత హాఫ్ లీటర్ పాలైతే ఇవి ఊరి నుంచి మా అక్క పంపించిందండి. జున్ను పాలు. అవైతే ఇందులో పోసుకుంటున్నానండి. చూడండి. తర్వాత ఇందులోకి మనం ఒక 15 మిరియాలైతే వేసుకుందాము. ఇలా దంచి కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి మిరియాలని. చూడండి ఇలాగా. ఇప్పుడైతే దంచి పెట్టుకున్న ఈ మిరియాలనైతే అందులో వేసుకుందాము. ఈ పాలల్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఇవి తియ్యగా ఉంటాయి కదండీ! కొంచెం టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి సాల్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాము. ఇలాగే ఒక 5 యాలకులైతే వేసుకుంటున్నాను ఈ పాలల్లో. దంచుకోవాలండి ఫస్టు ఈ యాలకుల్ని. సేమ్ మిరియాల్లాగే ఇవి గూడా మెత్తగా దంచాలి. దంచి పెట్టుకున్న ఈ ఇలాచీ పై తప్పకలన్నీ తీసేసాను ఫస్టయితే నేను. తీసేసి లోపలున్న గింజల్ని మెత్తగా పొడి చేసి, ఆ పొడినైతే ఇందులో వేసుకుంటున్నాను యాలకుల పొడిని. ఇప్పుడు ఈ బెల్లం కరిగేలాగా మంచిగా ఇలా కలుపుకోవాలండి. కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా కరిగేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని, అందులో మనం ఒక హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని, అవి కొంచెం తెరలాక ఒక స్టాండ్ అయితే అందులో పెట్టుకోవాలి. ఈ పాలైతే బెల్లం అంతా కరిగింది చూడండి. ఇలా కరిగేలాగా కలపాలి ఈ పాలని మంచిగా. చూడండి బెల్లం అయితే కనిపించట్లేదు గదా! బాగా కరిగింది. ఇప్పుడు స్టాండ్ పెట్టుకొని దీనిపైన ఈ మనం రెడీ చేసి పెట్టుకున్న పాలని పెట్టుకొని దాని మీద ఒక మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత పైన మళ్ళీ ఇంకొక మూత పెట్టాలి. పెట్టి ఒక 20 మినిట్స్ అయితే నేను మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేశాను. కుక్ అయ్యాకైతే ఇలా వచ్చింది. ఒక ఫోర్క్‌నైతే తీసుకొని ఫస్ట్ అయితే టెస్ట్ చేద్దాము. అసలిది కుక్ అయిందా లేదా అని. చూడండి ఫోర్క్‌కైతే అసలు ఏమి అంటుకోలేదు. మెత్తగా మంచిగా కుక్ అయిందని అర్థం అట్లా అంటుకోకపోతే ఇప్పుడైతే వేరే గిన్నెలోకి తీసుకుందాము. నేనైతే దీన్ని 2 గంటల సేపు చల్లార్చుకున్నానండి. చల్లార్చాక ఇలా చాక్‌తో రౌండ్ అప్ చేస్తున్నాను. మొత్తం ఇలా చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు వేరే ప్లేట్ తీసుకొని అందులోకి మనం ట్యాప్ చేసుకుందాము. చూడండి ఇప్పుడైతే కేక్‌లాగా భలే వస్తుంది జున్ను కదా! కేక్‌లానే ఉంది గదండీ! చూస్తుంటే చాలా బాగొచ్చింది. మిరియాలు అన్నీ బాగా కనిపిస్తున్నాయి. మనం దంచి వేసుకున్న మిరియాలు. ఇప్పుడైతే నేను మళ్ళీ ఇటువైపుకి తిప్పుకున్నాను. మనం ఫోర్క్‌తో అక్కడక్కడ టెస్ట్ చేశాను గదా! గుచ్చాను గదా! అప్పుడు పడిన గీతలన్నీ లేదంటే అసలా మంచిగా ఇంకా నీట్‌గా ఉండేది పైన. ఇప్పుడైతే మనం కట్ చేసి చూపిస్తాను నేను మీకు. స్పాంజ్‌లాగా భలే ఉంది చూడటానికి కూడా. పట్టుకుంటే గూడా స్పాంజ్‌లానే ఉంది. మా బాబుకైతే చాలా ఇష్టమండి ఈ జున్ను. చాలా బావుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేసి మీరు కూడా నేను చెప్పిన విధంగా చేసుకొని మీరు గూడా తినండి. చాలా బావుంటుంది. చూడండి ఎంత బాగొచ్చిందో. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సపోర్ట్ మై